ఒక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడ చాలా చేపలు, పక్షులు ఆనందంగా జీవించేవి. ఆ చెరువులో ఒక తెలివైన కొంగ ఉండేది. అది పొద్దున్నే వచ్చి చేపలను చూస్తూ నిలబడి ఉండేది. చిన్న చేపలను తినకుండా పెద్ద చేపలను మాత్రమే తినేది. ఒకరోజు చెరువులోకి కొన్ని నత్తి చేపల గుంపు వచ్చాయి. ఈ నత్తి చేపలు చిన్న చేపలను పట్టుకొని తినడం మొదలుపెట్టాయి. కొన్ని రోజుల్లో చిన్న చేపలు తగ్గిపోయాయి. చెరువు జీవులు భయపడిపోయాయి ఇదంతా చూసి. కొంగ ఈ పరిస్థితిని చూసి దీనికి పరిష్కారం కనిపెట్టాలి అని నిర్ణయించుకుంది. కొంగ ఓ బుద్ధిమంతమైన ప్రణాళిక వేసుకుంది. ఈ నత్తి చేపలను బయటకు ఎలాగైనా పంపించాలి అని తనలోనే అనుకొని అప్పటి నుంచి కొంగ నత్తి చేపలతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. అవి కూడా కొంగను నమ్మాయి. కొన్ని రోజులు గడిచాక కొంగ నత్తి చేపలతో ఇలా చెప్పింది. ఇక్కడ మత్స్యకారులు వస్తారు, మీరు ప్రమాదంలో పడతారు. నేను మీకు ఒక కొత్త చెరువును చూపిస్తారు, మీరు అక్కడ నిజంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పింది. నత్తి చేపలు కొంగను నమ్మి కొంగ వెంట ఒక చిన్న పాత చెరువుకు వెళ్ళాయి. ఆ చెరువు చాలా చిన్నది, అక్కడ తినడానికి ఏమీ లేదు. కొన్ని రోజుల్లో నత్తి చేపలు బలహీనంగా మారిపోయాయి. అప్పటికి అవి కొంగ తనతో మోసం చేసిందని అర్థం చేసుకున్నాయి. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. కొంగ తిరిగి తన చెరువుకు వచ్చింది. ఇప్పుడు చిన్న చేపలు మళ్ళీ సంతోషంగా ఈదుతూ ఉన్నాయి. చెరువు మళ్ళీ జీవంతో నిండిపోయింది. కొంగ గర్వంగా నిలబడి తన పని విజయవంతమైందని సంతోషించింది. ఈ కథ నీతి: తెలివిగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. అత్యాశ, మోసం చివరకు శిక్షనిస్తాయి. బుద్ధి ఉన్నవారు ఎప్పుడూ గెలుస్తారు.